తెలుగులో ఎప్పుడైతే 'బాహుబలి 1' రిలీజ్ అయ్యి రికార్డ్స్ అన్నిటిని తిరగరాయడం స్టార్ట్ చేస్తుందో, పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందని వెయిట్ చేయని వాడు లేడు. 'బాహుబలి 2' రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు. దాని తర్వాత 'బాహుబలి' కన్నా బిగ్ బడ్జెట్ అండ్ లార్జ్ స్కేల్ మూవీస్ తీసినా కానీ 'బాహుబలి 2' కన్నా హైప్ ఏ మూవీ తెచ్చుకోలేదు. కానీ ఆఫ్టర్ 7 years 'బాహుబలి'తో ఈక్వల్ హైప్తో రిలీజ్ అవుతున్న ఫిలిం 'పుష్ప 2'. 2021లో రిలీజ్ అయిన 'పుష్ప పార్ట్ 1' ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. స్లోగా డేస్ ఇంక్రీజ్ అవుతూ టాక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎస్పెషల్లీ నార్త్ బెల్ట్లో అక్కడున్న రీజనల్ మూవీస్కి పోటీ ఇచ్చేలా కలెక్షన్స్ తెచ్చుకుంది 'పుష్ప' ఫిలిం. కానీ అప్పుడున్న పాండమిక్ అండ్ టికెట్ రేట్స్ వల్ల 500 నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న ఫిలిం జస్ట్ 350 crores కలెక్ట్ చేసింది. అయితే ఈ వీడియోలో 'పుష్ప 2' ఎందుకు అంత స్పెషలో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నార్మల్గా ఒక ఫిలిం రిలీజ్ అయితే అందరూ ఆ ఫిలింలో స్టోరీ గురించి మాట్లాడుకుంటారు. రేర్ మూవీస్ చూసినప్పుడు ఆ ఫిలిం హీరో క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటాం. అలాంటి ఒక క్యారెక్టరే 'పుష్ప' క్యారెక్టర్. ఫస్ట్ టైం సినిమాలో 90% ఆడియన్స్ 'పుష్ప' క్యారెక్టర్కి కనెక్ట్ అయిందంటే ఆ ఫ్యాక్టరీ దగ్గర కాళ్ళు మీద డైలాగ్. అసలు ఈ డైలాగ్ ఇన్స్టాగ్రామ్ రీల్లో యూస్ చేయని వాడు లేడు. అంత ట్రెండింగ్ అయింది 'పుష్ప' మూవీ ఈ డైలాగ్. మళ్ళీ సరుకు కొండారెడ్డి బ్రదర్స్కి అప్పచెప్పి జాల్రెడ్డి ఆటోలో రమ్మంటే నేను ఇక్కడికి కారులోనే వచ్చా, కారులోనే పోతా అన్న డైలాగ్, అన్న సీన్, ఇలా చెప్పుకుంటూ పోతే 'పుష్ప' ఉన్న ప్రతి సీన్ అండ్ ప్రతి డైలాగ్ యూజ్ అయిందని చెప్తా ఈ మూవీ సక్సెస్ అవ్వడానికి. మళ్ళీ ఇంకా 'పుష్ప' తగ్గేదే లేదు. 'యుఫోరియా' ఎంత ట్రెండింగ్ అయిందో, ది గ్రేటెస్ట్ విరాట్ కోహ్లీ సార్ ఆ సైన్ని యూస్ చేశారంటే అర్థం చేసుకోండి. 'పుష్ప' ట్రేడ్ మార్క్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఆడియన్స్ మైండ్లో. నెక్స్ట్ వచ్చి 'పుష్ప' ఎదిగిన విధానం. ఎక్కడో తిరుపతి అడవిలో కూలి పనులు చేసుకునే 'పుష్ప' సిండికేట్కి ఓనర్గా ఎదిగిన విధానం. స్టార్టింగ్ మూవీ చూసేటప్పుడు 'పుష్ప' ఎందుకు పోలీసులకి ఊరికే దొరికిపోయాడు అనే డౌట్ వచ్చే ఉంటుంది. కానీ అక్కడి నుంచే 'పుష్ప' గేమ్ స్టార్ట్ చేశాడు. కావాలని దొరికిపోయి కొండారెడ్డి దగ్గర తన టాలెంట్ చూపించి, అక్కడి నుంచి మంగళం సీనుకి తను ఏంటో చూపించి, మళ్ళీ డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళి మురుగన్ దగ్గర తన సత్తా చూపించాడు. ఫైనలీ ఎంపీ గారి దగ్గర ఒక్క ఛాన్స్ కొట్టేసి ఫైనలీ ఇంకా సిండికేట్కి ఓనర్ అయ్యాడు. ఇలా ఎదగడానికి 'పుష్ప' వేసిన ప్లాన్స్ అండ్ 'పుష్ప' గాడు పడిన కష్టం, జస్ట్ సుకుమార్ గారి బ్రిలియన్స్. 'పుష్ప'కి మెయిన్ అసెట్ ఏంటంటే బన్వర్ సింగ్ షెకావత్ రోల్ ప్లేడ్ బై ఫహద్ ఫాజిల్. సినిమా క్లైమాక్స్ వచ్చేటప్పటికి విలన్స్ అందరూ డౌన్ అయిపోయింటారు అండ్ ఇంకా 'పుష్ప' గాడి రేంజ్ ఆకాశంలో ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ రావాలంటే మూవీలోకి కొత్త విలన్ రావాలి అండ్ 'పుష్ప' గాడికి ఏదో ఒక ప్రాబ్లం రావాలి. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు మన షెకావత్ సార్. మూవీ అంతా ఒక ఎత్తు అండ్ ఆయన ఎంట్రీ తర్వాత ఒక ఎత్తు. అప్పటికి ఎవరి దగ్గర తగ్గని 'పుష్ప' ఫస్ట్ టైం బన్వర్ సింగ్ దగ్గర తగ్గుతాడు అండ్ దానికి సర్టెన్ పే ఆఫ్ కూడా ఇచ్చారు మూవీలో. 'పుష్ప'కి అండ్ షెకావత్కి వాళ్ళ ఇద్దరికి కావాల్సింది రెస్పెక్ట్. దానికోసం ఎంత దూరమైనా వెళతారు. అండ్ వాళ్ళ ఇద్దరికి ఉండేది మెయిన్ ప్రాబ్లం ఏమంటే వాళ్ళ ఈగో హర్ట్ చేయకూడదు. వాళ్ళ ఈగో హర్ట్ అయితే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి రివెంజ్ తీర్చుకుంటారు. 'పుష్ప' క్లైమాక్స్లో పోలీస్ స్టేషన్లో షెకావత్ అన్న మాటలకి 'పుష్ప' తన స్టైల్లో ఆన్సర్ ఇస్తాడు. అండ్ ఒక మాట అంటాడు, పోయే లోడ్ పోతానే ఉంటుంది, వచ్చే దుడ్డు వస్తానే ఉంటుంది, నీ కాడ సార్ మాత్రమే ఉంటుంది అని. తను అన్న మాటలకి మూవీలో ఎలా సర్టెన్ పే ఆఫ్ ఇస్తారో చూడాలి. ఇన్ఫ్యాక్ట్ షెకావత్ గన్లో కూడా ఒక బుల్లెట్ ఉంటుంది. తను అనుకుంటే అక్కడే 'పుష్ప'ని చంపేస్తాడు. కానీ తను చంపడు. లాస్ట్లో ఒక స్మైల్ కూడా ఇస్తాడు. మెయిన్గా షెకావత్కి కావాల్సింది 'పుష్ప' చావు కాదు, 'పుష్ప' డౌన్ఫాల్ అవ్వడం అండ్ తన సామ్రాజ్యాన్ని నాశనం చేయడం. దీన్ని ట్రైలర్లో సర్టెన్ అండ్ బాగా చూపించారు. మిగిలిన విలన్స్కి 'పుష్ప' ఎలా ఆన్సర్ ఇస్తాడో చూడాలి. జాల్రెడ్డి, మంగళం సీను అండ్ మెయిన్ దాక్షాయణి క్యారెక్టర్. అండ్ 'పుష్ప' పార్ట్ 1లో కేశవ తన చెల్లిని మ్యారేజ్ చేయాలని అంటాడు. వాళ్ళ చెల్లి మ్యారేజ్ 'పుష్ప' చేస్తాడా లేదా అది ఊరికే అలా పెట్టాడో మనం చూడాలి. 'పుష్ప' మూవీకి మరి ఇంకా మెయిన్ అసెట్ ఏంటంటే సాంగ్స్. ఆఫ్టర్ అల వైకుంఠపురంలో లాంటి చాట్ బస్టర్ ఆల్బమ్ తర్వాత మరి అంత మంచి సాంగ్స్ అల్లు అర్జున్ గారి కెరీర్లో పడుతుందా లేదా అని అనుకునే సమయంలో డిఎస్పి హ్యాస్ డన్ ఎ గ్రేట్ఫుల్ వర్క్. పార్ట్ 1లో సాంగ్స్ ఒకదానికి మించి హిట్ అయ్యాయి అండ్ పార్ట్ 2 సాంగ్స్కి పార్ట్ 1 రేంజ్లో లేదంటున్నారు. మేబీ మోర్ హైప్ ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమో. అండ్ నౌ కమింగ్ టు 'పుష్ప' మెయిన్ గోల్. 'పుష్ప' గాడికి సిండికేట్ హిట్ అవ్వడం అండ్ డబ్బులు సంపాదించడం కాకుండా తనకు తన ఇంటి పేరు కావాలి, వాళ్ళ అమ్మని వాళ్ళలో కలుపుకోవాలి. అది 'పుష్ప' గాడి మెయిన్ గోల్. చూద్దాం ఈ కాంట్రవర్సీని వాళ్ళు మూవీలో ఎలా పే ఆఫ్ చేస్తారో అండ్ 'పుష్ప' గానికి ఇంటి పేరు దొరుకుతుందా లేదా అని.
అండ్ ఇన్ని చెప్పావు, మా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి ఎందుకు ఏమీ మాట్లాడలేదని అంటారా? ఏం చెప్పాలి, ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలి ఆ మనిషి టాలెంట్ గురించి. అల్లు అర్జున్ గారు, మీరు ఇలానే మంచి మంచి మూవీస్ తీసి మన తెలుగు సినిమా స్థాయిని అండ్ ఇండియన్ సినిమా స్థాయిని అండ్ మీరు అన్నట్టుగానే కమర్షియల్ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాను అన్న ఆ మాటలని మీ సక్సెస్ చూస్తే తెలుస్తుంది. మీరు ఊరికే అలాంటి మాటలు అనరని. అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది డెడికేషన్. మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఫర్ ఎవర్ ఫ్యాన్ ఆఫ్ యూ.